హాయ్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గ్రూప్ సి సివిలియన్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ గ్రూప్ సి సివిలియన్ జాబ్స్కి కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది. అంటే అప్లై చేసుకునేది క్యాండిడేట్స్ అప్లై ఎక్కువ చేసుకుంటారు. కాకపోతే అప్లికేషన్స్ అనేవి స్క్రూటినీ చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి మాత్రమే వీళ్ళు హాల్ టికెట్స్ అనేవి పంపించడం జరుగుతుంది. సో కాబట్టి ఒక పోస్ట్కి ముగ్గురిని కానీ లేదా ఒక పోస్ట్కి 5 మందిని కానీ ఈ విధంగా రిస్ట్రిక్ట్ చేసి మనకి హాల్ టికెట్స్ అనేవి పంపిస్తారు. కాబట్టి కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుందన్నమాట. అయితే ఈ గ్రూప్ సి సివిలియన్ జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మన దగ్గర 10th పాస్ అయిన క్వాలిఫికేషన్ లేదా ఇంటర్మీడియట్ పాస్ అయిన క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. కొన్ని పోస్టులకి 10th క్వాలిఫికేషన్ ఉండాలి, మరికొన్ని పోస్టులకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. శాలరీ చూసుకుంటే మనకి 40,000కు పైగా శాలరీ పర్ మంత్ నుంచి రావడం జరుగుతుంది. అండ్ మీకు కన్నా హాల్ టికెట్స్ వస్తే ఇక 75% ఆఫ్ జాబ్ అనేది మీకు వచ్చినట్లే. ఫైనల్గా ఎగ్జామినేషన్లో ఏ విధంగా మీరు పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చారో అనే దాన్ని బట్టి మీ యొక్క ఫైనల్ సెలెక్షన్ అనేది ఆధారపడి ఉంటుంది. ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజులు లేవు అండ్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి అవసరం లేదు. మరి ఈ జాబ్స్ ఏంటి, వీటికి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, కావాల్సినటువంటి అర్హతలు ఏంటి, అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం చూసుకున్నట్లయితే ఈ గ్రూప్ సి సివిలియన్ జాబ్స్కి ఇంతకుముందు నోటిఫికేషన్స్ అనేవి 1 వీక్లో 2-3 నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు మాత్రం గ్రూప్ సి సివిలియన్ జాబ్స్ కోసం నోటిఫికేషన్స్ అసలు విడుదల చేయడం లేదు. సో ఇప్పుడు మొదటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక కంటిన్యూస్గా మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ, అలాగే ఇండియన్ నేవీ నుంచి నోటిఫికేషన్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కంటిన్యూస్గా వస్తాయి ఇంకా. సో వచ్చిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను. కాబట్టి మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి 1621 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దీనికి 7th క్లాస్ టు డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు ఎలిజిబుల్ అండ్ అప్లై చేసుకోవడానికి మే 13th నుంచి జూన్ 2 వరకు అయితే మనకు అవకాశం ఇచ్చారు. మరి ఈ నోటిఫికేషన్ లో ఎలాగైనా సరే జాబ్ సాధించాలన్న తపన దృఢ సంకల్పం మీకు కనుక ఉన్నట్లయితే మీరు చేయాల్సిందల్లా సిలబస్ లోని ప్రతి ఒక్క టాపిక్ ని క్షుణ్ణంగా చదువుకుంటూ చదివిన దాన్ని ఎంతవరకు అర్థమైందని అసెస్ చేసుకోవడం కోసం మాక్ టెస్ట్ రాయటం. వీటన్నింటినీ ఇండియాస్ బిగ్గెస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అడా 24/7 తెలుగు బెస్ట్ ఫ్యాకల్టీతో 220+ అవర్స్ లైవ్ క్లాసెస్, 150 మాక్ టెస్ట్లతో ఫ్యాకల్టీ పీడిఎఫ్ ని ఇంక్లూడ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లీగల్ ఈగల్స్ బ్యాచ్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది అడా 24/7 యాప్ లో మీకు కేవలం 1900 కి అందుబాటులో ఉంది. సో మరింత ఆలస్యం వెంటనే ప్లే స్టోర్ నుంచి అడా 24/7 యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే బ్యాచ్ లో ఎన్రోల్ అవ్వండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి గ్రూప్ సి సివిలియన్ జాబ్స్ కోసం అఫీషియల్గా విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ఇది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 1/2025. అయితే ఇందులో 150కి పైగా వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ 10 వేకెన్సీస్ ఉన్నాయి. హిందీ టైపిస్ట్ 1 ఉంది. కుక్ ఆర్డినరీ గ్రేడ్ 12 వేకెన్సీస్ ఉన్నాయి. స్టోర్ కీపర్ 16 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే కార్పెంటర్ ఎస్కేకి సంబంధించి 3, పెయింటర్ ఎస్కేకి సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ 53 వేకెన్సీ ఉన్నాయి. మెస్ స్టాఫ్ 7 వేకెన్సీ ఉన్నాయి. లాండ్రీ మ్యాన్ 3 ఉన్నాయి. హౌస్ కీపింగ్ స్టాఫ్ 31, వాల్కనైజర్ 1 ఉంది. సివిలియన్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ 8 ఉన్నాయి. టోటల్గా ఇవి 148 ఉన్నాయి. ఇవి కాకుండా లోయర్ డివిజన్ క్లర్క్ 8 వేరే చోటు ఉన్నాయి 1, హిందీ టైపిస్ట్ 1, అలాగే ఐఐఎఫ్ వేరే సెంటర్లో మనకి లోయర్ డివిజన్ క్లర్క్ 3 ఉన్నాయి. ఈ విధంగా టోటల్ 150కి పైగా వేకెన్సీస్కి మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. మరి ఈ జాబ్స్కి సంబంధించి మనము అప్లై చేసుకోవాలి అనుకుంటే మన యొక్క ఏజ్ అనేది 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉంటే మనము అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 18 నుంచి 28 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అయితే 18 నుంచి 35 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు వాళ్ళ క్యాస్ట్ని బట్టి అది మారడం జరుగుతుంది. ఇక ఎవరైనా ఎక్స్ సర్వీస్మెన్ ఉంటే వాళ్ళ సర్వీస్ లెంత్ని బట్టి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. మీరు ఒకసారి ఎక్స్ సర్వీస్మెన్ ఎవరైనా ఉంటే అదొకసారి చూసుకోండి. మినిమం 3 years అనేది ఉంటుందన్నమాట. ఇక డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఆల్రెడీ ఇందులో వర్క్ చేస్తుంటారు. వాళ్ళకి అన్రిజర్వ్డ్ అయితే 40 years వరకు ఉన్న వాళ్ళు, ఎస్సీ ఎస్టీ అయితే 45 years వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీకి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయింటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ స్పీడ్ అనేది 35 words per minute ఇంగ్లీష్ కానీ లేదా 30 words per minute హిందీ టైపింగ్ కానీ మనం కంప్యూటర్లో చేయగలగాలి. ఇప్పుడు మనకి కంప్యూటర్ టైపింగ్ రాకపోయినా పర్లేదు, మీరు అప్లికేషన్ చేసుకోండి. మనం ఫస్ట్ ఆఫ్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత
మన యొక్క అప్లికెన్స్ వాళ్ళకి రీచ్ అవ్వాలి, వాళ్ళు మళ్ళీ మనకి హాల్ టికెట్ పంపించాలి, ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి, దాని తర్వాత టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి 6 months పడుతుంది. ఆలోపు మనం టైపింగ్ అనేది నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఎవరికైనా టైపింగ్ రాకపోతే 35 words per minute ఇంగ్లీష్ టైపింగ్ అనేది మనం ఈజీగా 1 నుంచి 2 నెలల్లో ఈజీగా నేర్చుకోవచ్చు. ఇక హిందీ టైపిస్ట్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దీనికి కూడా 35 words per minute టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. దీనికి అలాగే హిందీ టైపింగ్ సంబంధించి మనకి ఇక్కడ క్లియర్గా అడిగారు చూడండి, అది క్లియర్గా వచ్చి ఉండాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి స్టోర్ కీపర్, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి ఈ జాబ్కి. మనకి ఇక్కడ చూడండి 2 రకాల క్వాలిఫికేషన్స్ అడిగారు. ఎసెన్షియల్ అని ఒకటి అడగడం జరిగింది, డిజైరబుల్ అని అడిగారు. ఎసెన్షియల్ అంటే తప్పనిసరిగా ఈ క్వాలిఫికేషన్ ఉండాలి. డిజైరబుల్ అంటే ఉన్నా లేకపోయినా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఒకవేళ డిజైరబుల్ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు ఎవరు అప్లై చేయలేదనుకోండి, అప్పుడు ఓన్లీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళనే పరిగణలోకి తీసుకొని సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఎక్స్పీరియన్స్ అనేది హ్యాండ్లింగ్ స్టోర్స్ అండ్ హౌస్ కీపింగ్ అకౌంట్స్ కీపింగ్ సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ అనేది మనకి అడిగారు. నెక్స్ట్ సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ సంబంధించింది. దీనికి 10th పాస్ అయి ఉండాలి. అలాగే వ్యాలిడ్ సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది లైట్ అండ్ హెవీ వెహికల్ సంబంధించి తప్పనిసరిగా ఉండాలి. అలాగే మోటార్ మెకానిజం అనేది తెలిసి ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ అనేది డ్రైవింగ్లో ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ కుక్ ఆర్డినరీ గ్రేడ్, ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే 10th పాస్ అయి ఉండాలి. అలాగే సర్టిఫికేట్ అనేది లేదా డిప్లొమా అనేది క్యాటరింగ్లో చేసి ఉండాలి. 1 year ఎక్స్పీరియన్స్ అనేది దీనికి తప్పనిసరిగా ఉండాలి. పెయింటర్ సంబంధించి 10th పాస్ అయి ఉండాలి. లేదా ఐటీఐ అనేది పెయింటర్ ట్రేడ్లో కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ దీనికి అవసరం లేదు. నెక్స్ట్ కార్పెంటర్ స్కిల్డ్కి సంబంధించి 10th పాస్ అయి ఉండాలి. లేదా ఐటీఐ అనేది కార్పెంటరీ ట్రేడ్లో చేస్తుంటే అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. హౌస్ కీపింగ్ స్టాఫ్ సంబంధించి 10th లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ దీనికి అవసరం లేదు. లాండ్రీ మ్యాన్ సంబంధించి 10th పాస్ అయి ఉండాలి. అలాగే డిజైరబుల్ క్వాలిఫికేషన్గా 1 year ఎక్స్పీరియన్స్ అనేది దోబీగా అడిగారు. మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా ఓన్లీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 10th ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. మెస్ స్టాఫ్కి సంబంధించి 10th లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్గా 1 year ఎక్స్పీరియన్స్ అనేది వెయిటర్గా అడిగారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ సంబంధించి ఇక్కడ 2 రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఎసెన్షియల్ అని ఉంది, డిజైరబుల్ అని ఉంది. ఓన్లీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేయవచ్చు అనమాట. 10th పాస్ అయింటే సరిపోతుంది. డిజైరబుల్గా మనకి 1 year ఎక్స్పీరియన్స్ అనేది వాచ్మెన్గా కానీ, లాస్కర్గా కానీ, జస్టినర్ కానీ, ఆపరేటర్గా కానీ, గార్డెనర్గా కానీ మనకి 1 year ఎక్స్పీరియన్స్ అనేది మనకి అడిగారు. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. చాలామంది ఏమనుకుంటారు అంటే ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్గా ప్రతి దాంట్లోనూ అడిగారు కాబట్టి ఎక్స్పీరియన్స్ తప్పనిసరిగా ఉండాలేమో అనుకుంటారు. సో మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఓన్లీ ఎసెన్షియల్ అంటే 10th పాస్ అయిన క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అప్లై చేసుకోవడానికి. డిజైరబుల్ అనేది చాలామందికి ఉండదు అండ్ చాలామంది అప్లై కూడా చేసుకోరు, అది మీరు గమనించాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వాల్కనైజర్ సంబంధించి 10th పాస్ అయితే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి ఎక్స్పీరియన్స్ సంబంధించినటువంటి వివరాలు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మనకి ఇక్కడ 2 రకాల పోస్టులు అనేవి ఉన్నాయి. ఫస్ట్ వచ్చి ఎల్డీసీ అలాగే హిందీ టైపిస్ట్. ఈ జాబ్స్కి సిలబస్ మనం చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమెరికల్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇక ఎంటీఎస్, హౌస్ కీపింగ్ స్టాఫ్, లాండ్రీమెన్, మెస్ స్టాఫ్, వాల్కనైజర్ సంబంధించిన జాబ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇవి ఓన్లీ 10th పాస్ అయ్యింటే అప్లై చేసుకోవచ్చు కదా, ఈ జాబ్స్ అన్నమాట ఇవి. దీనికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమెరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. మిగిలినటువంటి ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ ఆ ట్రేడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి సెలక్షన్ అనేది ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ అనేది చేస్తారు. ఇంటర్వ్యూ లాంటివి ఏమీ ఉండవు. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ అనేది మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉండడం జరుగుతుంది. ఫైనల్గా మనకి షార్ట్ లిస్ట్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని స్కిల్ టెస్ట్ ఒకవేళ దానికి ఉంటే దాన్ని పెట్టి లేదా ప్రాక్టికల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ పెట్టి ఫైనల్ సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. రిటర్న్ టెస్ట్కి 100% ఆఫ్ వెయిటేజ్ అనేది ఇస్తారు. స్కిల్ టెస్ట్ కానీ, ప్రాక్టికల్ టెస్ట్ కానీ, ఫిజికల్ టెస్ట్లు ఏమన్నా ఉంటే వాటికి జస్ట్ క్వాలిఫై అయిపోతే సరిపోతుంది. దాంట్లో వచ్చిన మార్కులను అయితే ఫైనల్ సెలక్షన్కి తీసుకోరు. ఇక ఈ జాబ్స్కి అప్లై చేయడానికి 30 రోజుల టైం అనేది ఇవ్వడం జరిగింది.
మనకి 17/5/2025 నుంచి ఆఫ్లైన్ అప్లికేషన్ అనేవి స్టార్ట్ అవుతాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 17/6/2025 లోపు అప్లికేషన్ అనేవి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది పీడిఎఫ్ ఇచ్చారు చూడండి. ఇది అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్. దీన్ని మీరు టైప్ చేసుకోవాలి సపరేట్గా. ఇక్కడ మనకి ఒక పేజ్లో ఇవ్వడం జరిగింది. దీన్ని సపరేట్గా మనం టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రొఫార్మా ఫర్ అప్లికేషన్ అనేది ఇవ్వడం జరిగింది కదా. సో ఈ విధంగా మనం టైప్ చేసుకోవాలన్నమాట. టైప్ చేసుకున్నటువంటి ఈ ప్రొఫార్మాని మళ్ళీ మనం ఫిల్ చేయాలి. పెన్ యూస్ చేసి మన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఏం డీటెయిల్స్ ఉన్నాయి? అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, ఇక్కడ మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాము, ఇన్ని యూనిట్, మనకి 4 యూనిట్లు అనేది ఇచ్చారు. 4 చోట్ల వేకెన్సీ ఉన్నాయి. ఆ యూనిట్ పేరు ఇక్కడ రాయాలన్నమాట. నెక్స్ట్ పోస్ట్ అప్లైడ్ ఫర్, ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారో అనేది ఇక్కడ రాయాలి. ఏంటి, ఎంటీఎస్ఆ, పెయింటరా, ఎల్డీసీనా, ఏ పోస్ట్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ యొక్క పూర్తి పేరు 10th క్లాస్ సర్టిఫికేట్లు ఏ విధంగా ఉందో అది ఇక్కడ రాయండి. ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ అంటే లాస్ట్ డేట్ నాటికి 17/6/2025 నాటికి మీ యొక్క ఏజ్ ఎంత, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు అనేది ఇక్కడ రాయండి. అడ్రస్ అనేది రాయండి. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ రాయండి. మీ క్యాస్ట్ ఏంటి, జనరలా, ఓబీసీనా, ఎస్సీ ఎస్టీ అనేది ఇక్కడ రాయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇతర క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉంటే వాటిని ఇక్కడ రాసుకోవచ్చు. పర్సనల్ డిజేబిలిటీనా కాదా అని అడుగుతున్నారు. నెక్స్ట్ టెక్నికల్ ట్రైనింగ్ లేదా ఎక్స్పీరియన్స్ ఏదైనా మీకు ఉంటే అది ఇక్కడ రాయండి. డొమిసైల్ అంటే మీ యొక్క స్టేట్ ఏది అనేది ఇక్కడ రాయండి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి మీరు ఇక్కడ చూడండి, వెదర్ రిజిస్టర్డ్ విత్ ఎనీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, మీరు ఒకవేళ మీ స్టేట్కి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ బోర్డు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే ఎస్ అని టిక్ చేయండి, లేకపోతే నో అని టిక్ చేయండి. ఓకే, సో ఒకవేళ లేకపోయినా కూడా పర్లేదు. ఒకవేళ మీరు అప్లై చేయాలనుకుంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఫస్ట్ చేసుకొని మళ్ళీ కూడా అప్లై చేసుకోవచ్చు, డోంట్ వరీ. ఓకే, సో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో చేయలేదు అంటే మనకి అప్లికేషన్ తీసుకోరు అని ఏం లేదు, సో తీసుకుంటారు, డోంట్ వరీ. ఇక్కడ ఇచ్చినటువంటి డిక్లరేషన్ చదువుకోండి, సిగ్నేచర్ దగ్గర సైన్ చేసి ఇక్కడ కింద మనకి చూడండి ఫర్ అఫీషియల్ రికార్డ్ ఓన్లీ అని ఇచ్చారు కదా, దీన్ని కూడా మనం సపరేట్ పేజ్లో టైప్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎందుకు అంటే మనకి తిరిగి వాళ్ళు హాల్ టికెట్ అనేది పంపిస్తారు. ఇదే హాల్ టికెట్ అనమాట. ఓకే, సో తిరిగి మనకి హాల్ టికెట్ అనేది పంపిస్తారు. ఇక్కడ ఫోటో అంటించండి, పైన మన అప్లికేషన్ ఫామ్లో కూడా ఫోటో అంటించండి. ఈ ఫోటోలో కాకుండా అడిషనల్గా మరొక 2 ఫోటోలు అనేది మనము ఆ ఎన్వలప్లో పెట్టి పంపించాల్సి ఉంటుందన్నమాట. ఓకే, అది మీరు గమనించాలి. సో ఏ అడ్రస్కి అప్లికేషన్స్ పంపించాలి అంటే మనకి 4 స్టేషన్స్ అనేవి ఇచ్చారు అని చెప్పాను నేను మీకు. సో ఓకే, మనకి 4 స్టేషన్స్ అనేవి ఇచ్చారు. ఆ 4 స్టేషన్స్కి మీరు ఏ స్టేషన్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్టేషన్ యొక్క అడ్రస్ అనేది రాయాలి. సో చూడండి, ఫస్ట్ స్టేషన్ వచ్చి మనకి ఎయిర్ ఫోర్స్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అర్జన్ సింగ్ పనాగర్, వెస్ట్ బెంగాల్ 713148. ఇది ఒక సెంటర్ అన్నమాట, అంటే ఖాళీలు ఉన్నటువంటి సెంటర్ ఇది ఒకటి. నెక్స్ట్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ తేజ్పూర్, అస్సాం, ఇదొకటి. నెక్స్ట్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్కి సంబంధించినటువంటి అడ్రస్ ఇది. అలాగే ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ అకౌంట్స్ ఆఫీస్కి సంబంధించినటువంటి అడ్రస్ ఇది. సో మీరు ఎక్కడ అప్లై చేయాలనుకుంటున్నారో ఆ యొక్క అడ్రస్కి మన యొక్క అప్లికేషన్స్ అనేవి పంపించాలి. అప్లికేషన్స్ పంపించేటప్పుడు మన యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటుగా మనము మన యొక్క డాక్యుమెంట్స్ జిరాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పంపించాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చాలామంది ఈ సెంటర్స్ చూసిన తర్వాత 4 సెంటర్స్ ఇచ్చారు కదా, ఇది చూసిన తర్వాత పోస్టింగ్స్ అనేవి మనకి ఇక్కడే ఉంటాయేమో, మనకి అన్నీ కూడా వేరే రాష్ట్రాలే ఉన్నాయి, మన దగ్గరలో లేవు. ఢిల్లీ, హర్యానా, అస్సాం అని, అలాగే వెస్ట్ బెంగాల్ అని ఉన్నాయి, ఇక్కడే పోస్టింగ్స్ ఇస్తారు అని మీకు డౌట్ అనేది ఉంటుంది. సో మనకి ఇక్కడ రిక్రూట్ చేస్తున్నారు, బట్ ఆ దగ్గర ప్రాంతాల్లో మనకి పోస్టింగ్స్ అనేవి ఇస్తారు. అయితే ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండి, ఆల్ ఇండియా లేబిలిటీలో ఈ జాబ్స్ని రిక్రూట్ చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో మన దగ్గరికి కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. చూడండి, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి సబ్జెక్ట్ టు ఆల్ ఇండియా సర్వీస్ లేబిలిటీ అని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది కాబట్టి మన దగ్గరలోని ప్రాంతాల్లో కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మనం అప్లికేషన్ ఫామ్స్ పంపించేటప్పుడు ఇంగ్లీష్లో కానీ లేదా హిందీలో కానీ మీరు రాయవచ్చు. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అంటించాలి, అలాగే సెల్ఫ్ అటాచ్ చేసి అడిషనల్గా 2 ఫోటోలు అనేది పెట్టాలి అందులో. దాంతోపాటుగా మన అప్లికేషన్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో మన యొక్క జిరాక్స్ కాపీస్ ఏవైతే ఉన్నాయో క్వాలిఫికేషన్ సంబంధించి ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు, ఏదైనా అడ్రస్ ప్రూఫ్ కోసం, దాంతోపాటుగా మన యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్, ఇవన్నీ డొమిసైల్ సర్టిఫికెట్, ఇవన్నీ కూడా పెట్టి దానికి అప్లికేషన్ ఫామ్తో పాటుగా పిన్ చేసి మనము 10 రూపాయల పోస్టల్ స్టాంప్ అంటించి ఒక ఎన్వలప్లో మన యొక్క అప్లికేషన్స్ పెట్టి ఆ ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి మన యొక్క పోస్ట్ ఏంటి అండ్ కేటగిరీ ఏంటి అనేది రాసి పంపించాల్సి ఉంటుందన్నమాట. ఓకే,
సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 17/6/2025 లోపు అప్లికేషన్ అనేది చేయాలి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.